అందరికీ వందనాలండి. మరి వాక్య ధ్యానం ప్రతిదినము ప్రతి సందర్భానికి ఏదో ఒక విషయం దేవుడు మానవులకి బ్రతకడానికి, దేవుడితో కలిసి ఉండటానికి దేవుడు ఆశించిన విధంగా మనం మారటం కోసం దేవుడు వాక్యం ధ్యానం చేస్తాం. దేవుడు మానవులు ఎలా అయితే బ్రతకమని చెప్పాడు అలా బ్రతకటం కోసం దేవుడు మనకు చెప్పిన మాటలు పదే పదే చదవటం, ధ్యానం చేయటం, బోధించటం ఇట్లా చేస్తాం. మరి దేవుని వాక్య భాగంలో నుంచి మరొక భాగాన్ని చదువుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఒకసారి అందరం కలిసి చదువుతాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియున్నాడు, ఆయన వాని యందు నిలిచి, ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాం. ఇక్కడ రాసింది, దేవుని ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో వారు దేవుని యందు ఉన్నారంట. దేవుడు కూడా వారి యందు ఉన్నాడు. అంటే దేవుడు అంగీకరించిన విశ్వాసి దేవుడు కలిసే ఉన్నారు, వేరుగా లేదు. మనం దేవుడిని అంగీకరించినాక దేవుని ఆజ్ఞలు పాటిస్తుంటే, గైకొనటం అంటే ఆచరించటం, జరిగించటం, భద్రపరచటం, మనతో ఉంచుకోవటం, వాటికి కట్టుబడి ఉండటం, దేవుని ఆజ్ఞలు చేత పట్టుకుని బ్రతకటం. మరి అట్లా ఆజ్ఞలు మనలో ఉంటేనే, మన జీవితంలో ఉంటేనే, మనం జరిగిస్తూ ఉంటేనే ఏమన్నది అక్కడ మనం ఆయన అంటున్నట్టు. మరి ఆయన వాని అందు, దేవుడు కూడా అంత ఉన్నాడు. మరి ఆజ్ఞలు మనం పాటించమా? ఆజ్ఞలు పాటించకోకుండా కూడా ఉంటారా? ఇది దేవుడి సంఘానికి చెబుతున్న విషయం, అన్ని జనులకు కాదు, లోకానికి కాదు. దేవుడిని అంగీకరించి బాప్తీసం తీసుకుని సంఘంలో ఉన్న వారికి చెప్పేటువంటి విషయం. దేవుని ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారితోనే దేవుడు కలిసి ఉంటాడు. మరి బాప్తీసం తీసుకునేటప్పుడు ఒక విషయం చెప్తారు, మీకు దేవుని ఆత్మను వరముగా ఇస్తాడు, దేవుడు మీతో ఉండి నడిపిస్తాడని. మరి అప్పుడు బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుని ఆత్మ మనకి ఇస్తాడు కదా, మరి ఆత్మ మనతో ఉండడా? అంటే ఒక్కసారి బాప్తీసం తీసుకుంటే దేవుడు ఇచ్చేస్తే వెళ్ళిపోడా? అంటే దేవుడు ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోయి, ఒకసారి వచ్చి ఒకసారి వెళ్ళిపోతూ ఉంటాడా? ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? మరి దేవుని ఆజ్ఞలు ఎవడైతే గైకొంటాడో వాడి దగ్గర నేను ఉంటాను, వాడు నాతో ఉంటాను అన్నాడు కదా. మరి ఎవరు గైకొంటారు? బైబిల్ గ్రంథంలో ఏమని రాస్తుంది? దేవుని ఆజ్ఞలు ఎవరు గైకొంటారు? ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఏమని రాస్తున్నారు అక్కడ? మీరు నన్ను
ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందు. ఎవరు గైకొంటారు? అందరూ గైకొంటారా? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు దేవుడు చెప్పిన మాట వింటారు. ఒకవేళ దేవుని ఆజ్ఞలు గైకొనటం లేదంటే దాని అర్థం ఏమిటి? వారు దేవుణ్ణి ప్రేమించడం లేదని అర్థం. వారు దేవునితో లేరని అర్థం. దేవుడు కూడా వారితో లేడని అర్థం. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే ఏం చేస్తావంటే దేవుడు చెప్పి నేను జరిగిస్తాను. నువ్వు దేవుడు చెప్పినవి దేవుడు ఆజ్ఞను పాటించడం లేదంటే దేవుడు అంటే నీకు లెక్క లేదని అర్థం. దేవుడు అంటే నీకు ప్రేమే లేదని అర్థం. మరి ప్రేమ ఉందని చెప్పి నీ ఇష్టానికి ప్రవర్తిస్తావా? నోటితోనేమో ప్రేమ ఉందని చెప్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, పాత్రలో పాల్పంపులు పొందుతున్నావు, దేవుడు అంటే నాకు ఇష్టమేనండి అని చెప్తాం, బయటికి కనిపిస్తాం. మరి దేవుని ఆజ్ఞలు మాత్రం పాటించడం లేదు. ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు ఎలా అర్థం చేసుకుంటాడు? దేవుడు ఎలా అర్థం చేసుకుంటాడు? స్పష్టంగా చెప్పేశాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను చెప్పి నీ చేస్తాను, నేను చెప్పి నేను చేయట్లేదంటే నువ్వు ప్రేమించలేదు. ప్రేమించిన వాడు ఆజ్ఞలు పాటిస్తాడు, ఆజ్ఞలు పాటించిన వాడు ఆయనలో ఉంటాడు. ఎవడైతే ఆయనలో ఉంటాడో వాడిలో ఆయన ఉంటాడు. మరి ఒక మనిషి దేవునిలో లేకుండా దేవుడు ఆ మనిషిలో ఉండడా? అంటే మనిషే దేవునిలో ఉండాలా? ఇప్పుడు దేవుడు మనిషిలో ఉంటాం, మనిషి దేవుడిలో ఉంటాం, రెండు ఒకటి కదా? లెక్క. పాలల్లో నీళ్లు పోయటం, నీళ్ళల్లో పాలు పోయటం రెండు ఒకటి కదా? ఒక మనిషి దేవుడితో ఉంటున్నాడు, దేవుడు మనిషితో ఉంటున్నాడు, రెండు ఒకటి కదా? ఏది ముందు ఏది వెనక? ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. ఏముంది? నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును. అది విషయం ఏమిటంటే నువ్వు మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి, నువ్వు మొదటిగా దేవుని ఆజ్ఞను పాటించాలి, నువ్వు మొదటిగా నువ్వు దేవునితో ఉండాలి. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. మొదటిగా దేవుడే మనిషి దగ్గరికి రాడు. అక్కడ ఏమన్నా? నా యందు నిలిచియుండుడి, మీరు నాలో ఉండాలి. మీరు నాలో ఉండాలంటే మీరు నన్ను ప్రేమించాలి. ఇంకొక సందర్భంలో దేవుడు అంటాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. ఎప్పుడు? ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ మనిషి దగ్గరికి వస్తాడు. ఒక మనిషి దేవుని సమీపించుకున్న దేవుడు వాడి దగ్గరికి వెళ్ళడు. ఎందుకంటే మన స్థాయి, మన సామర్థ్యము, మనం మానవులు కొద్ది కాలం మనం వెళ్ళిపోతాం. మనల్ని కలుగు చేశాడు మనకి తండ్రి, ఆయన మన యజమానుడు. ఆయన మన దగ్గరికి రాడు, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం చెప్పింది ఆయన చేయడు, ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన మనల్ని ప్రేమించడం కాదు, ఆయన మనల్ని ప్రేమించేశాడు, అయిపోయింది. తను ప్రేమించి తన ప్రేమకు నిదర్శనం తన ప్రాణం ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తావు, నా ఆజ్ఞలు పాటిస్తే నాలో ఉంటావు, అప్పుడు నేను నీలో ఉంటాను. మరి చాలామంది ఒక మనిషి దేవునితో ఉన్నాడంటానికి చాలా విషయాలు చూపిస్తాడు బయటికి. ఏం చూపిస్తాడు? నేను దేవుడిని నమ్ముకున్నాము, దేవునితో ఉన్నాము, దేవునితో సహవాసంలో ఉన్నాము అని చెప్పడానికి మనుషులు ఏం చేస్తారు? అక్క ఏం చేస్తారు? తెల్ల బట్టలు ధరిస్తారు, బైబిల్ చేతిలో పట్టుకుంటారు, బాప్తిసం తీసుకుంటారు, మరి ఉపవాసం ఉంటారు, కానుకలు ఇస్తారు, సంఘానికి వస్తారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు.
ఇవి చూసినప్పుడు ఎలా ఉంటుంది మనకి? వారు దేవునితో ఉన్నారు, వారు దేవుని సంబంధులు, వారు దేవుని దగ్గరికి వెళ్తున్నారు. చూడటానికి అట్లా ఉంటుంది, మనం చూపిస్తాం మనలో నేను దేవునితో ఉన్నానండి. కానీ మరి ఆజ్ఞలు పాటిస్తున్నామా అంటే ఎవరైనా చూస్తారా? దేవుని ఆజ్ఞలు మనం పాటించేవి ఎవరికైనా కనిపిస్తాయా? మనం పాటించే ఆజ్ఞలు కనిపించు, మన బాహ్య స్వరూపం, మన ప్రవర్తన కనిపిస్తుంది. మనుషులు ఏం చేస్తారంటే దేవునితో ఉన్నట్టుగా, దేవుని ఆజ్ఞలు పాటించినట్టుగా, దేవుడిని ప్రేమించినట్టుగా అట్లా కనిపిస్తారు, ఆ పనులే చేస్తారు. మరి అట్లా చేసి అనుకుంటారు, ఏమనుకుంటారంటే నేను దేవునితోనే ఉన్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ఆజ్ఞలు గైకొంటున్నాను అని అనుకుంటాను. అందుకని చూడండి, చాలామంది ఒక్కసారి దేవుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నాక వారి పని అయిపోయింది అన్నట్లు బ్రతుకుతారు. ఇంకేముంది, అయిపోయింది. ఉదయం ప్రార్థన చేసుకుంటున్నాం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ఈవినింగ్ కూడా బైబిల్ చదువుతున్నాం, మనం క్రమంగానే బ్రతుకుతున్నాం. ఇంకేంటి వారికంటే బాగానే ఉన్నాం, వీరికంటే బాగానే ఉన్నాం అనుకుంటారు. అనుకుని అట్లా జీవిస్తానే ఉంటారు. అసలు విషయం ఏంటంటే వారికి ఇంకా తెలియదు, వారు దేవుల్లో సాధన ప్రారంభించలేదు. చాలా మందికి తెలియదు, ఇక అయిపోయింది అనుకుంటారు. ఇక అయిపోయింది అంతవరకే ప్రార్థన చేసుకుంటారు. ఇక వారి భక్తే, ఇక దేవుని వాక్యంతో పని లేదు, దేవుని ఆజ్ఞలతో పని లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలకించాలి. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే దేవునితో ప్రయాణం, భక్తి, మరి దేవుని ఆజ్ఞలు పాటించడం అనేది ఒక్కసారి అయిపోయేది కాదు. నాకైనా, మీకైనా, అందరికీ. దేవునిలో ఉండటం అంటే బ్రతికొండడం. అక్కడ ఉండటం అంటే దాని అర్థం ఏమని ఉంటుందంటే నివాసం చేయడం, హ్యాబిటేషన్, నివాస స్థలం. ఒక మనిషి హృదయము దేవునికి నివాస స్థలం అంట. నువ్వు ఇలా కదులుతున్నావు, ఇలా మండూరు వెళ్తున్నావు. మండూరు వెళ్తుంటే దేవుని సన్నిధి నీలో గుండా అట్లా ప్రయాణం చేస్తావు. నీవేంటంటే దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమైన దేవుడు నీతో నివాసం చేయటం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్నాడు. నీ హృదయము, నీ దేహము దేవునికి ఆలయం. ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు. ఆ ఆలయం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇంకా దేవునికి మానవ దేహము, మానవ జీవితం నివాస స్థలం. దేవుడు వారి యందు ఉండటం అంటే దేవుడు వాడుతూనే ఉంటాడు. అది ఒక్కసారి విజిటేషన్ కాదు, ఒక్కసారి అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడం కాదు. అది హ్యాబిటేషన్ అన్నమాట, నివాస స్థలం. దేవుడికి ఆ మనిషితోనే ఉంటాడు, ఆ మనిషి దేవుడితోనే కలిసి ఉంటాడు. ఇద్దరు కలిసి జీవిస్తారు. అప్పుడు ఎలా తెలుస్తుంది కలిసి ఉన్నారని? ఎలా తెలుస్తుంది అంటే కింద రాసి దేవుని ఆత్మే మీకు చెప్తాడు. మరి దేవుని ఆత్మ మనకి చెప్తుందో లేదో గ్రహించాలంటే అందరూ గ్రహించలేరు. దేవుల్లో ప్రతి ఒక్క వ్యక్తి ఒక స్థాయిలో ఉంటాడు. అందరూ సమానంగా ఉంటారా? అవగాహన, దేవుని గురించినటువంటి అవగాహన సమానంగా ఉంది అందరికీ. వివిధ స్థాయిలో ఉంటారు. నాకంటే మీకు కొంచెం ఎక్కువ తెలిసి ఉండొచ్చు, మీకంటే నాకు కొంచెం తక్కువ తెలిసి ఉండొచ్చు. మీరు ఎక్కువ సహవాసంలో ఉండొచ్చు దేవునితో, నేను తక్కువ ఉండొచ్చు. మీరు ఎక్కువ ప్రార్థన చేయొచ్చు, దేవుడి మీతో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండొచ్చు. కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా మీకు ఏదైనా వరాలు ఇచ్చి ఉండొచ్చు.
అట్లా ప్రతి మనిషి ఏ వ్యక్తితో సమానం కాదు దేవుడు. మరి అలా కాకపోతే మరి ఎలా తెలుస్తుంది ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడని ఎట్లా తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది? దేవుని వాక్యం రాసిన ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఎదురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించడం. చాలా అక్కడ ఏమంటుందంటే ఆత్మచేత శరీర క్రియలను చంపుతారు. ఆంగ్ల బై ద స్పిరిట్ యు పుట్ టు ద డెత్ ద డీడ్స్ ఆఫ్ ది బాడీ. ఈ దేహం చేసే పనులన్నిటినీ ఒక మనిషిలో ఉన్నటువంటి ఆత్మ చంపేస్తుందంట. ఈ దేహానికి, ప్రతి మనిషి దేహానికి ఒక స్వభావం ఉంటుంది, పాప స్వభావం. ఆ స్వభావాన్ని ఆ ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందంటే చంపేస్తుందంట. ఆత్మ చేత దేహం ఉన్నటువంటి క్రియలు చంపేస్తారు. ఎవరు? ఒక దేవుడు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తితో కలిసి జీవిస్తున్నప్పుడు, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవుని ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు ఏం చేస్తాడంటే ఈ దేహానికి ఉన్నటువంటి క్రియలు, ఈ స్వభావాన్ని చంపేస్తాడు. రెండవది 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏ మానవుడును నేను చదువుతాను. మన ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. 13వ వచనం. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకోండి. దేని వలన మనం ఒకరిని ప్రేమించినప్పుడు, దేవుడిని అంగీకరించిన వ్యక్తిలో ఆ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అంగీకరించుకున్నటువంటి ఆ ప్రవర్తన ఉండదు, మార్పు చెందిన జీవితం కనిపిస్తుంది. వాడంట దేవుడి ఆజ్ఞను పాటించేవాడు ఏం చేస్తాడంటే వేరే వాడిని ప్రేమిస్తాడంట. ఒకటేమో ఆత్మ చేత దేహ క్రియల్ని చంపేస్తాడు. 2 మరి పరుగు వారిని ప్రేమిస్తాడు. నువ్వు పరుగు వారిని ప్రేమిస్తున్నావు, ఆ లక్షణం నీలో ఉంది అంటే నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు అని అర్థం. ఏమన్నది? దీనివల్ల మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటు. దేవుడు నీతో ఉన్నాడని నీకు ఎట్లా తెలిసింది? చాలా మందికి అనుమానం. దేవుడు నాతో ఉన్నాడా? నేను దేవుడితో ఉన్నానా? నేను సరిగానే ఉన్నానా? దేవుడితో ప్రయాణం చేస్తున్నానా అని ఒకలాంటి అనుమానం. దేవుడితో సహవాసం అంతగా లేనప్పుడు ఎవరికైనా సహజంగా వచ్చేటువంటి అనుమానం. అప్పుడు వెనక్కి తిరిగి మన జీవితం చూడాలి. నేనేం చేస్తున్నాను అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ అంతరంగం వైపు మీరే చూడండి. మిమ్మల్ని మీరే చూసుకుంటే 2 లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి, పాప స్వభావాన్ని చంపేస్తామంటాడు ఆత్మచేత. దేవుని సహాయంతో ఈ దేహం చేసేటువంటి పనుల్ని చేయనీయడు. 1. 2, ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తా ఉంటాడు. ప్రేమ లేనివాడు నావాడు కాదు. మరి ప్రేమ ఉందా?
ఉందానా నరసింహరావు? దేవుడు వాడివేనా? దేవుడు అండి మనందరికీ స్పష్టంగా ఒకసారి చెప్పేశాడు. 100 సార్లు చదివినా అదే మాట. దేవుని మాట మారలేదు. స్పష్టంగా తెలియచేశాడు. అది నువ్వు చేస్తావో చేయవో జరిగిస్తావో లేదు నీ ఇష్టం. దేవుడు ఒక దినాన ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు. నీ ముందు ఉంది, నీకు తెలిసింది, కష్టంగా ఉంటుంది. సహజంగా మనుషులు అందరూ అనుకుంటారు దేవుడిని అనుకోవటం అంటే రావడం, చర్చికి రావడం, 2 నిమిషాలు ఆరాధన చేయడం, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయడం, పాత్రలో పాల్పొంగులు పొందడం, ఒక 100 రూపాయలు కానుకలు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారు. అంతవరకు అనుకునేది మనుషులు. దానికైతే అవసరంలా. దేవుని దగ్గరికి ఎందుకు వచ్చేదంటే, సంఘానికి ఎందుకు వచ్చేదంటే, దేవుని వాక్యం ధ్యానం చేసి అనుదినం మనం జీవించినంత కాలం దేవుడు చెప్పినట్లు నేను బ్రతుకుతున్నానా లేదా, దేవుడు చెప్పిన విషయాలన్నీ నాకు తెలిసినాయా లేదా, దేవునికి నాకు సంబంధం ఉందా లేదా అని ప్రతిరోజు మనం సరి చేసుకుంటా దేవుడి విషయాలు తెలుసుకుంటా ముందుకెళ్ళాలి. 10 రోజుల క్రితం ప్రిపేర్ చేసిన ఆహారం ఇప్పుడు తింటామండి మనం. ఎందుకని పనికిరాదా? మరి దేవుడిని అంగీకరించినప్పుడు ఉన్నటువంటి నీకు అవగాహన, ఆ నిర్ణయం, ఆ యొక్క స్థితి ఇక చనిపోయేంత వరకు అదేనా? ఇక మనిషికి ఇక మార్పు ఉన్నదా? దేవుడు ఏమి ఆశిస్తాడు మన నుంచి? దేవుడు ఏం ఆశిస్తాడంటే, ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి గడియకు దేవునితో సహవాసం కలిగి ఉన్నారని దేవుడు ఆశిస్తాడు. దేవుడితో కలిసి ఉన్నారని దేవుడు ఆశిస్తాడు. ఇవన్నీ ఆచారంగా చేసే విషయాలు దేవుడు పరిగణలోకి తీసుకోడు. ఇవన్నీ చెప్పాడు, ఇవన్నీ సహాయంగా చేస్తాం. ఇవేంటంటే ఖర్చు లేని పనులు. సంఘానికి రావడం, వాక్యం వినడం, వెళ్ళిపోవడం, ఇవి ఖర్చు లేని పనులు, నొప్పి లేని పనులు. ఏమైనా బాధ ఉన్నదా? 6 రోజులు ఇంటి దగ్గర చక్కగా తిని పడుకుంటాం కదా, 2 రోజులు వచ్చి ఫ్యాన్ కింద కూర్చుని వెళ్తాం. దాంట్లో ఏముంది బాధ? ఏముంది ఇబ్బంది? ఏముంది అభ్యంతరం? ఒక మనిషికి బాధ అయినా, ఇబ్బంది అయినా, అభ్యంతరం అయినా ఎప్పుడు వచ్చిందంటే, దేవుడు చెప్పింది చేయడానికి ప్రయత్నం చేస్తే కష్టంగా ఉంటుంది. దేవుడు చెప్పింది విని తీసుకోవడానికి, అంతరంగం తీసుకోవడానికి, నిన్ను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే కష్టంగా ఉంటుంది. వట్టిగా వినటానికి కష్టంగా ఉంటుందా? ఈ బైబిల్ తీసుకుని 24 గంటలు ఇట్లా పెట్టుకున్నాను అనుకోండి, ఏవైనా లోపలికి వెళ్తుందండి? హృదయం నాకు వెళ్ళిద్దా? ఎందుకని? పరిశుద్ధ గ్రంథం కదా, వెళ్ళదా? మరి ఏం చేయాలి? చాలా మంది పరిశుద్ధ గ్రంథం చెంపలేసుకుంటారు. చెంపలేసుకోవడం, దుమ్ము దొరకడం, శుభ్రంగా పైన పెట్టడం, ఒక గీత కూడా గీయకపోవడం, అసలు చదవడానికి ఓపెన్ చేసినా కానీ నలిగిద్దు చెడిగిద్దు అన్నట్టు భద్రం చేస్తారు. చచ్చిపోయినాక 2వ బైబిల్ కూడా కొన్నాడు. ఎందుకంటే అసలు ఆ బైబిల్తో సంబంధం లేదు. ఇక అదేంటి, అదొక వస్తువు లాంటిది, అదొక పవిత్రమైంది, అంతవరకే. ఇది ఎందుకు? ఇవి దేవుని మాట. వీటిని తీసి ఓడదీసి అర్థం చేసుకుని చదివి విని తెలుసుకుని ఇవి పాటించడానికి మనకి ఇచ్చేది. నేను కూడా అలానే చేసేవాడిని. పెన్ను పెట్టి గీయాలంటే అపవిత్రం అయిపోతే అన్నట్లు ఉండేవాడిని.
దేవుని వాక్యం కదా నలిగిపోయిందో అట్లా ఉండేవాడిని తెలియక. మరి దేవుని వాక్యం అండి, ఇవి ఎంతైనా ప్రయోజనం లేదు. అక్కడ నువ్వు ఎంత చదివినా ప్రయోజనం లేదు, యూజ్లెస్. నీకు ఎంత తెలిసినా మొత్తం తెలుసు, ప్రారంభం నుంచి చివరి వరకు అంత తెలుసు, అయినా ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వేం చేయవుగా. ఏమైనా చేస్తే నీకైనా దేవునికైనా ఉపయోగం. నువ్వు ప్రారంభిస్తేనే నీ చేతిలో ఉన్న దేవుని వాక్యానికి అర్థం, నువ్వు పాటిస్తేనే ఉపయోగం. నువ్వు దీన్ని చదవకుండా, వినకుండా, పాటించకుండా, ఒకవేళ చదివినా, ఒకవేళ విన్నా, నీకేం తెలియదు అనుకో, యూజ్లెస్. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు భక్తి, ప్రయాస, ఆరాధన, ఏం చేసుకోవడానికి? ఇంకొక మొక్క తెలియదు, నీకేం అసలు మార్పు లేదు. రక్షింపబడినప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లాగే. మీలో ఎవరికైనా మార్పు ఉందండి? ఎవరైనా ధైర్యంగా చెప్పగలరు? ధైర్యంగా నేను దేవుని అంగీకరించాను, దేవుడు నన్ను మార్చాడు, బాప్తిసం తీసుకున్నాను, ఇన్ని సంవత్సరాలకి నేను ఆ మార్పు గమనిస్తున్నాను. నా జీవితంలో, నా ప్రవర్తనలో, నా మాటల్లో, దేవుని వాక్యం తెలుసుకోవడంలో, దేవునితో కలిసి బ్రతకటంలో, దేవుడు నాతో ఉన్నాడు, నేను కూడా దేవుడితో ఉన్నాను అని ఎవరైనా చెప్తారా? చెప్తావా? అనురాధకు చెప్తాను. ఇంకెవరు చెప్పరా? ఇంకెవరు చెప్పరండి? జ్యోతక్క చెప్తాను. ఇంకెవరు చెప్పరా? విషయం ఏంటంటే సిగ్గుపడాలి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు స్కూల్కి వెళ్తానే ఉన్నావు, ఫస్ట్ క్లాస్లోనే ఉన్నావు అనుకో, 30 ఇయర్స్ కూడా మీసాలు వచ్చేసినాయి, గడ్డాలు వచ్చేసినాయి, ఏంటిలేమో గ్రే హెయిర్ వచ్చేస్తుంది, మెరిసిపోతుంది. క్లాస్ ఏమన్నా చేంజ్ అవ్వట్లా. ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుందండి? ఒక పిల్లవాడిని స్కూల్కి పంపిస్తున్నాం బలంతాన, వాడేం చదవట్లా, అయినా నువ్వు వెళ్ళాల్సిందని పంపిస్తున్నావు. వాడేమంటాడు చివరికి? ఏమంటాడండి? నేను వెళ్ళనంటే వెళ్ళను, నాతో ఉన్నవారు, నా వయసు వాళ్ళందరూ ముందుకెళ్తున్నారు కానీ నేను ఇక్కడే ఉంటున్నాను అని సిగ్గుతో ఏమంటాడు? నీకు వెళ్ళడు, కానీ నువ్వు వస్తావు. సంఘానికి మనం వస్తాం. ఏంటి దాని అర్థం? ఏంటి? సిగ్గు లేదు అసలు. ఉందా? సిగ్గు ఉందా? దేవుని ఎదుట దేవుడు ఏం ప్రశ్నించడేనా? దేవుడు ప్రశ్నించడేనాక? లేకపోతే దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడేనా? దేవుని దీర్ఘశాంతము చేతకంతనం కాదు. అనేకులు మారు మనసు పొందాలని, నువ్వు 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించాలని అట్లా చూస్తూ ఉంటాడు. ఒక తండ్రి తన కుమారుడు, కుమార్తె అజ్ఞానంగా ఉంటే, అవివేకంగా ఉంటే, మాట వినకుండా ఉంటే ఏం చేస్తాడండి? శిక్షిస్తాడా? ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడు, ఇంకా మారుతాడని చూస్తూ ఉంటాడు. దాని అర్థం ఏంటి? చేతకంతనమా? అది దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ. ఒక మనిషి మార్పు చెందకుండా, దేవుని ఆజ్ఞను పాటించకుండా, దేవునితో కలిసి ప్రయాణం చేయకుండా, దేవుని ప్రేమించకుండా ఉంటే దేవుడు మౌనంగా ఉంటాడంటే ఏంటి? నువ్వు బాగున్నావని కదా అర్థం. దేవుడు మన ఎడమ ప్రేమ చూపిస్తున్నాడని అర్థం. ఇప్పటికైనా దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడని అర్థం. ఇప్పటికైనా దేవుని ఆజ్ఞను తెలుసుకుంటామేమోనని
దేవుడిని ప్రేమిస్తావేమోనండి. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం. మరి దేవుని ఆజ్ఞలు వింటే ఏమైంది? ఏమైంది? దేవుని ఆజ్ఞలు బోధిస్తే ఏమైంది? నాకులాగా దేవుని ఆజ్ఞలు చదివితే ఏమైంది? దేవుని ఆజ్ఞలు హృదయంలో దాచిపెట్టుకుంటే ఏమైంది? చెప్పండి, ఏమవుతుంది? ఏమైందన్న? ఏమైందండి? ఏమీ కాదు. ఏమైంది? వట్టి చదివేవంతే. చదివితే ఏం మార్పు వచ్చింది? వింటే నీకేం మార్పు వచ్చింది? దాచిపెట్టుకుంటే భద్రంగా ఏం మార్పు వచ్చింది? మీరు వాళ్ళ బైబిల్ పెట్టుకుని రోజు తుడిచి పెడుతున్నాం అనుకో, నూనె పెట్టి, ఏమొచ్చింది నీకు? లేకపోతే ఎవరికైనా తెలియని వాడికి చెప్తున్నాం, బోధిస్తున్నాం అనుకో, ఏమొచ్చింది? ఏమొస్తుందా? ఏమి రాదు. నువ్వు పాటించడానికి ప్రారంభించాలి. దేవుని వాక్యం ఏదైనా చేయటానికి ప్రారంభించాలి. ఇంకొక విషయం చెప్తాను. దేవునితో ప్రయాణం భక్తిని అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు? అది నిరంతర సాధన, ఎవ్రీడే ప్రాక్టీస్ అన్నమాట. ప్రతిరోజు చేయాల్సినటువంటి సాధన, ఎక్సర్సైజ్ లాంటి. ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. దేవుని ఆజ్ఞలు, దేవుడు చెప్పిన విషయాలన్నీ ప్రతిరోజు చేస్తూనే ఉండాలి. ఇశ్రాయేల్ కంట్రీలో ఓ పని చేస్తారు. ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే, పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే, నా వాక్యంలో బాసికంగా మీరు కట్టుకోండి అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పటికి కూడా తలకి చేతికి చుట్టుకుంటారు. కానీ దేవుడిని అంగీకరించారు. దేవుడు ఆల్రెడీ దేవుని రాజ్యం విడిచి భూలోకానికి వచ్చాడని మనం నమ్మాం. పరాయి దేశమైనా ప్రపంచం అంతా నమ్మింది. దూరంగా ఉన్నా ప్రపంచం అంతా అర్థం చేసుకున్నారు. ఎడగా ఉన్నా మనుషులందరికీ అర్థమైపోయింది దేవుడే వచ్చాడని. కానీ వారికి అర్థం కాల. కానీ ఏముంది? తలకి ఇక్కడ నసటి మీద కడతారు, ఇంత చిన్న బొగ్గు నసటికి ఇట్లా కట్టుకుంటారు. బొగ్గు గొలువులో పనిచేసి లైట్ కడతారు కదా, అడవిలో వేటకెళ్ళే వాళ్ళు తలకి ఫోర్ హెడ్ లైట్ కట్టినట్టు ఇక్కడ కడతారు. చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, షోల్డర్ వరకు దేవుని వాక్యాన్ని కడతారు. ఆచారంగా జీవించడానికి, బాహ్యంగా కనిపించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కొంతమంది, వాక్యం తెలియని వారు. అవి చేయాల్సిన పని లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు మనకు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నామా లేదా? పాటించకపోతే ప్రారంభించాలి. ఒకవేళ ప్రారంభిస్తే సరిగా పాటిస్తున్నామో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిగా పాటిస్తే ఇంకా ఏమైనా పాటించాల్సినవి ఉన్నాయా అని సరి చేసుకోవాలి. మరి దేవుని ఆజ్ఞలు ఏంటి? దేవుని ఆజ్ఞలు ఏంటంటే ఏంటి? ఎక్కడ ఉన్నాయి? ఏ ఆజ్ఞలు పాటించాలి? ఏ ఆజ్ఞలు పాటించాలి? కొరింథీ పత్రికలో రాయబడి ఏమనంటే, ఇది నా వలనమైన క్రొత్త నిబంధన. ఒకసారి తీయండి. ఎక్కడది? కొరింథీ పత్రిక 1 కొరింథీ 11:25. ఈ పాత్ర నా రక్తము వలనైనా, ఏమన్నా అందరూ చదవండి. 11:25, 1 కొరింథీ 11:25. భోజనమైన పిమ్మట
పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పి చాలు. ఆ ద్రాక్ష రసం తీసుకుని దేవుడు చెప్తున్నాడు, ఇది క్రొత్త నిబంధన. ఆది కాండము 1వ అధ్యాయం ముందు మీ బైబిల్ తీయండి, ఏమని ఉంటుంది? ఆది కాండము 1వ పేజీ తీయండి. ఆది కాండానికి ముందు ఏమని ఉంది? పాత నిబంధన ఉందా? ఇలా ఉందా పాత నిబంధన? అందరికీ నిబంధన అంటే దేవునికి మానవులకి జరిగిన ఒక ఒడంబడిక, ఒప్పందం, అగ్రిమెంట్. ఒక పాత అగ్రిమెంట్ ఒకటి జరిగింది, దాన్ని తీసివేశాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన ఒకటి ఇచ్చాడు. అందుకని మత్తయి సువార్త దగ్గర నుంచి ఏమని ఉంటుంది? క్రొత్త నిబంధన. నిబంధన అనేది దేవుడే ఇచ్చాడు, నిబంధన అనేది దేవుడే చేశాడు. నిబంధన అనేది దేవునికి మానవులకి మధ్య జీవన ప్రమాణ నియమావళి. మనుషులు ఎట్లా బ్రతకాలి, మనుషులు ఏం చేయాలి, మనుషులు ఏం జరిగించాలని ఒక విధానపరమైనటువంటి నియమావళి క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన మొత్తం ఏమిటి అంటే దేవుడు చేసిన పనులు, దేవుడు ఏమై ఉన్నాడు, మనం ఏమై ఉన్నాము, మనకు రక్షణ ఎలా వచ్చిందో, మనం ఎలా బ్రతుకుతున్నాము, మనం ఎలా తప్పిపోతున్నాము, మనం దేవుళ్ళ నుంచి ఎలా లోకంలోకి వెళ్ళిపోతున్నాము, మనం నులివెచ్చగా మార్చే పరిస్థితులు ఏమిటో, ఒక మనిషిని లోకానికి మరలా ఆకర్షించే పరిస్థితులు ఏమిటో, మరి మనిషి దేవుడితో కలిసి ఉండటానికి చేయాల్సిన పనులు, మనం జరిగించాల్సిన విషయాలు అన్నీ కూడా ఈ క్రొత్త నిబంధనలో ఉంటాయి. మత్తయి సువార్త నుంచి ఒక పేపర్ తీసుకుని ప్రతిరోజు చదువుతా, మీరు ఇంటి దగ్గర చదువుతా, దేవుడు మనకి ఏం చెప్పాడో అవన్నీ జరిగించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, అప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావు, అప్పుడు మనం దేవుడితో ఉన్నామని. అప్పుడు ఆటోమేటిక్గా నేను చూసుకోవాల్సిన పని లేదు. ఇతరులే చెప్తారు, ఈమె నిజముగా ఇశ్రాయేలీయుడు, ఈమె నిజముగా దేవుని సంబంధి, ఇతను నిజముగా దేవుడితో ఉన్నాడు, ఇతను నిజముగా దేవుడితో ప్రయాణం చేస్తున్నాడు. ఎవరైనా చెప్పారండి మిమ్మల్ని చూసి, ఇతనేంటి ఎట్లా ఉన్నాడు, ఏంటి ఎట్లా ప్రవర్తిస్తున్నాడు, ఏంటి దేవుడికి సంబంధంలాగా ఉన్నాడు ఏంటి అని ఎవరైనా అన్నారు మిమ్మల్ని? అనలేదా? ఎవరు అనలేదా? ఎవరు అనలేదండి? అనలేదక్క ఎప్పుడు? లక్ష్మక్క నేను చూస్తే దేవుడు చూసినట్టు నా అనలేదా? అనలేదంటే అర్థం ఏంటంటే అసలు దేవుడు లక్షణాలు ఎక్కడ కనిపించడం లేదని చూడటానికి కూడా ఇన్ని సంవత్సరాల జీవితంలో, ఎంత భక్తి అనుభవంలో, ఎంత ప్రయాసలో, ఎంత భక్తిలో ఒక్క మాటైనా, ఒక్కడైనా, ఒక్క సందర్భానికైనా అనలేదంటే ఏంటి? లోకానికి అనుకూలంగా బ్రతుకుతున్నామని అర్థం. మనం కూడా లోకం లాగా ఉంటే అడిగినంటారు, లోకానికి వేరుగా ఉంటే గుర్తిస్తుంది, మాకు వేరుగా ఉన్నారేంటి మీరు అని. అప్పుడు వారు మిమ్మల్ని ద్వేషిస్తారు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడలా ఆశ్చర్యపడు, ముందు నన్నే ద్వేషించి. నువ్వు దేవుని సంబంధం అయితే ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయానికి, ఏదో ఒక గడియకి నీ జీవితంలో
ప్రతిరోజు లోకం నిన్ను వివేకిస్తుంది, ప్రతిరోజు నిన్ను గమనిస్తుంది, ప్రతిరోజు నిన్ను క్వశ్చన్ చేస్తుంది, ప్రతిరోజు మంచో చెడో ఒక నింద నీ మీద వేయటం, నిన్ను మెచ్చుకోవటం ఏదో చేస్తుంది. వారు పవిత్రంగా ఉంటారండి, వారు ఏదో భక్తి చేస్తున్నారు యథార్థంగా అనేనా అంటారు. లేకపోతే వాళ్ళు వేరు మేము వేరు అనేనా అంటారు. ఏమీ అంటలేదు. వాళ్ళు మనం కలిసిపోయామంటే ఏంటి దాని అర్థం? దాని అర్థం ఏంటంటే నువ్వు ఏ ఎండకి ఆ గొడుగు పడుతున్నామని అర్థం. ఇక్కడికి వస్తే భక్తి నటన, బయటకు వెళ్తే లోకపు నటన. లోకానికి అనుకూలంగా ఉంటారు మీరు, అట్లా ఉంటారు చిన్నగా ఉంటాడు. నేను కూడా ఉండేవాడు అట్లాగే. బయటికి వెళితే అసలు క్రైస్తవుడు అని ఎక్కడ అనుకుంటారో అని భయపడేవాడు. వీడు దేవుడు నమ్ముకున్నాడు అని అనుకుంటారేమో అని నమ్ముకోనోడికి లాగా, దేవుడు అంటే తెలియనోడికి లాగా, అసలు యేసు ప్రభు అంటేనే తెలియదు అన్నట్టు చక్కగా దేవుడు ప్రస్తావన మాత్రం రాకుండా ఎంతసేపు అయినా మాట్లాడు, ఏ విషయాలైనా మాట్లాడు. అట్లా ఉండి వాళ్ళకి మెప్పుగా, లోకానికి మెప్పుగా ఉంటే ఏమన్నాడు దాన్ని వాడిని దేవుడు? నాకు దాసుడు కానీ మీరు లోకానికి నాకు దాసుడు, మీరు డబ్బుకి నాకు దాసుడు. మీరు లోకాన్నైనా ద్వేషించాలి, నన్నైనా ప్రేమించాలి. లేకపోతే నన్ను ద్వేషించి లోకాన్నైనా ప్రేమించి మీ ఇష్టానుసారమైన బ్రతకాలి. రెండు కుదురుతుందా? కుదరదు. మరి మనం దేవుని ప్రేమించామంటే దేవుని ఆజ్ఞ. మరలా దేవుని ప్రేమించినట్టు కనిపించడానికి తగే ప్రార్థన చేస్తే మరి ఇంటి దగ్గర ఎట్లా వచ్చింది ఏడుపు? అసలు అది దొంగ ఏడుపు పక్క ఎట్లా ఏడుస్తారు అసలు? హృదయం అంతా కపటం, ఒక్క తీర్మానం కూడా చేసుకోవాలి, దేవునితో కలిసి బ్రతకాలన్న ఆశ కూడా లేదు. ఎందుకు ఏడుపు వచ్చింది? అవసరాల కోసం. ఏదో కావాలి, ఉదయం నిండా వాంఛ, నాకు అది కావాలి ఇది కావాలని ఆటి మీద దిగులు పెట్టుకుని ఆపు సాపాలు పెట్టి ఏడుస్తూ ఉంటారు. దొంగన దేవుడికి తెలియదా? హృదయములను అంతరంద్రియములను పరీక్షించు దేవుడు. మానవుడు ఉద్దేశాలు దేవుడికి తెలియదా? కపటంగా హృదయంలో దాచుకుని ఏడుస్తావా? దేవుడిని మోసం చేస్తావా? ఒక పిల్లవాడు చాక్లెట్ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, మారం చేస్తే తండ్రికి తెలియదండి వాడు దేనికోసం ఏడుస్తున్నాడని తెలియదా? వాడికి చాక్లెట్ మంచిది కాదని తెలియదా? చాక్లెట్ తింటే హెల్త్ పాడేదని తెలియదా? తెలియకుండా ఇస్తాడా? తెలియకుండా ప్రేమిస్తాడా? మరి మనం దేవుని దగ్గర దేనికోసం ఏడుస్తామో, దేవుని దగ్గరికి ఎందుకు వస్తామో దేవునికి తెలియదా? యథార్థంగా రావా? దేవుడిని ప్రేమించి వస్తావా, లేకపోతే అవసరానికి వస్తావా? దేవునితో కలిసి బ్రతకడానికి వస్తావా, లేకపోతే నీ అవసరం తీర్చుకోవడానికి వస్తావా? చాలామంది కొంచెం రాబాబు దేవుని దగ్గరికి రా, దేవుడిని నమ్ముకో, దేవుడిని తెలుసుకుంటే ఏమంటారు? నాకు ఒక మనసులో ఒకటి అనుకున్నానండి, అది అయితే కానీ కాలు పెడతా. ఏదో పొరపాటున కాలు పెట్టాడు అనుకోండి, ఏదో పొరపాటున ఏదైనా జరిగినా అక్కడ కాలు పెట్టినందుకే వెళ్ళాను అంటాడు. అందుకని కాకర తోట అంతా వాడే ఏమంటున్నాడు? ఒక 1 రూపీ కాయిన్ ఉంది, పైకి పాస్ చేశాను, ఏ పడింది? హెడ్ అయినా రావాలి, టైల్ అయినా రావాలి. దేవుడు వచ్చిందా? నువ్వేదో జరగాలని వెళ్ళావు, అది జరగనైనా జరిగింది, జరగకుండా ఉంటుంది. ఇంకా మూడోది ఏమైనా జరగడానికి అవకాశం ఉందా?
అంత మాత్రం మట్టిలో ఏమైనా ఉందాడా? అర్థం చేసుకోవాలి. దేవుడితో మనం ఉన్నామంటే, దేవుడితో ప్రయాణం ప్రారంభించాము, బాప్తిసం తీసుకున్నామంటే, సంఘంలో చేర్చబడమంటే ఇప్పుడే యూఆర్ న్యూ బేబీ, చిన్న బాబులు నువ్వు. దేవుడు 6 అడుగులు ఉండాలి, నేనేంటి చిన్నపిల్లడు అనుకుంటున్నావా? దేవుని వాక్యంలో రాసి ఉంది ఏమని? మీరు క్రీస్తునందు పసిపిల్లలు, యూఆర్ బేబీస్. మిమ్మల్ని పాలతోనే పెంచుతున్నా. ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎంతకాలం చెప్పినా ప్రాథమిక విషయాలే: రక్షణ, మారు మనస్సు, పాపక్షమాపణ, బాప్తిస్మం. ఇవి ఎన్ని సంవత్సరాలు చెప్పు, 5 సంవత్సరాలు చెప్పు, 10 సంవత్సరాలు చెప్పు, 15 సంవత్సరాలు చెప్పు, ఎవరు చెప్పినా అవే. అంతకు మించి ఏ సంఘంలో ఏ మనుషులు మునిగట్లా. ఎందుకని? నీ ఇష్టం వచ్చింది నువ్వు చెప్పుకోరా, మన ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం అనుకుంటున్నారు. ఇప్పుడు అవసరం లేనిది ఎవరు చెప్తారండి? ఒక చిన్న బేబీకి మటన్ బిర్యానీ పెడతారా? ఎందుకని? ఎందుకనండి? వాడు తినలేడు, డైజెషన్ కూడా చేసుకోండి. మరి దేవుని వాక్యం కొంచెం లోతుగా వెళ్ళి ఏదైనా మాట్లాడటానికి, ప్రస్తావించడానికి అవకాశం ఎందుకు లేదు అంటే, నీకు ప్రాథమిక విషయాలే తెలియదు, నీకు కనీస విషయాలే తెలియదు, తెలియకపోగా వినే బుద్ధి కూడా లేదు. వింటావా? చక్కగా నిద్రపోతాం, లేకపోతే విన్నంతసేపు చాలా చూసేవా ఇలాంటివి ఎంతమందిని అనుకున్నా. నేనైనా అలా అనుకుంటే ఎవరికి నష్టం అంటే? మనకే నష్టం. దేవుడితో కలిసి ప్రయాణం చేయడానికి ఒక్క నిర్ణయం తీసుకోకపోతే నీ భక్తి ఎందుకు అసలు? ఒక్క నిర్ణయం, ప్రభువా నువ్వు చెప్పినట్టు చేస్తాను, ఈ క్రొత్త నిబంధన ప్రకారం నేను జీవిస్తాను అని ఒక్క నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతే, ఒక్క నిర్ణయం, దేవుడు నీ డబ్బులు అడగడు, దేవుడు నీకున్న ఏమి అడగడు, నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు నా తండ్రి కదా ప్రభు, నా దేవుడు కదా, నువ్వు చెప్పింది నేను చేస్తాను, ఒక నిర్ణయం తీసుకుంటాను, నాకు సహాయం చేయని ఒక్క అడుగు ముందుకి రాను. ఎందుకని? వస్తా అక్క, ఎస్మా వస్తావా? దేవుని వాక్యానుసారం క్రొత్త నిబంధన ప్రకారం బతకడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఎవరు చేస్తారు? దేవుడు చెప్పి నేను జరిగించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, నాకు అభ్యంతరం లేదు అని చెప్తారు. మీరంతా చేయగలరు? పద్మాంటి అసలు చేయగలరు? మాట్లాడంటే నువ్వు దేవునికి చేతులు ఎత్తేది ఏంటంటే, సంఘం అంటే దేవునికి అవయవాలు. మన అవగాహనలో నుంచి ప్రవర్తించడం కాదు. ఒక మాట నేను దేవుడితో కలిసి బ్రతుకుతానని భూమి మీద నువ్వు చెప్తే, ఇక్కడ బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా నువ్వేమని సాక్ష్యం ఇస్తావు? దేవుడు నన్ను రక్షించాడు, నేను దేవుడిని బాహాటంగా బహిరంగంగా సంఘం ఎదుట సమాజం ఎదుట ఒప్పుకుంటున్నా అని సాక్ష్యం ఇవ్వటం. అది ఒక వ్యక్తి దేవుడిని అంగీకరిస్తే భూమి మీద ఏమైంది? పరలోకంలో నువ్వు ఇక్కడ చెయ్యెత్తితే దేవుడు అక్కడ నవ్వుతాడు. మనం ఇక్కడ చెయ్యకపోతే దేవుడు అక్కడ సిగ్గుపడతాడు. మనుషులు చూసి ఎప్పుడు తక్కువ అనుకోవాల్సిన పని లేదు. నేను కూడా ఏదైనా హిందువుల మధ్య ఉన్నప్పుడు, లేకపోతే మరి బయట ఉన్నప్పుడు సిగ్గుపడేవాడిని.
దేవుడి గురించి ఏదైనా మాట్లాడటానికి, చెప్పడానికి, అంగీకరించడానికి. ఎందుకంటే దేవుడి గురించి సరైన అవగాహన లేక అట్లా ఉంది. ఎప్పుడైతే దేవుడితో ప్రయాణం చేస్తావో, దేవుడు నీతో ఉంటాడు, సిగ్గుంటుందా నీకు? అసందర్భానికి కూడా చెబుతావు, అనవసరమైన వ్యక్తికి కూడా చెబుతావు. ఎందుకు? నువ్వు నింపబడ్డా. హృదయంలో ఉన్న దాన్ని బట్టి ఏమని రాసిందండి? పెదవులు మాట్లాడు. నీ నోటి గుండా ఏదైనా వస్తుందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దాంతో నింపబడ్డావని, నీ అంతరంగం అంతా అదే ఉందని అర్థం. మరి ఈ అంతరంగంలో దేవుడు ఉంటే నీ నోటితో ఒప్పుకుంటా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ ఏమని రాసింది ఒకసారి తీయండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఆయన వాని యందును నిలిచి ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకోవచ్చు రాయబడి. దేవుని ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వారు దేవుని యందు ఉన్నారంట, ఆయన వారి యందు ఉన్నారు. దేవుని ఆజ్ఞను ఎవరు పాటిస్తారంటే యోహాను 14:15 రాశారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారే ఆజ్ఞను పాటిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం ఏమనుందంటే, మీరు ముందుగా నన్ను ప్రేమించండి, మీరు ముందుగా నా ఆజ్ఞను పాటించండి, అప్పుడు నేను మీ అందరూ కలిసి జీవిద్దాం అని దేవుని వాక్యం చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే, ఒక విశ్వాసి దేవుడిని అంగీకరించిన వ్యక్తి ఏమిటంటే, నువ్వు విశ్వాసి మాత్రమే కాదు, నీవు యేసు ప్రభువును అనుసరించే వ్యక్తి మాత్రమే కాదు, నీవు పద్మాసు సంఘ విశ్వాసివి మాత్రమే కాదు, ఇంకేంటి? దేవుని అనుచరుడు మాత్రమే కాదు, విశ్వాసివు మాత్రమే కాదు, సంఘ సభ్యుడు మాత్రమే కాదు, ఇంకా ఏమిటంటే దేవుని సన్నిధిని మోసుకెళ్ళేటువంటి ఒక వాహనం అన్నమాట. నువ్వు ఎక్కడ ఉంటావో దేవుడు కూడా నీతో ఉంటాడు, అక్కడే ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసే ఆలయం నీవే. నీ హృదయము, నీ దేహము దేవునికి ఆలయం. ఇంకా నీ దేహము, నీ హృదయము దేవునికి నివాస స్థలం. దేవునికి అతని యందు నేను ఉంటానంటే దాని అర్థం ఏంటంటే నివాస స్థలం అన్నది, హ్యాబిటేషన్. దేవుడు స్థిరంగా ఉంటాడంట. ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవటం కాదు, శాశ్వతంగా నివాసం చేస్తాడు మనిషితో దేవుడు. దానికి కావాల్సింది ఏంటంటే దేవుడు చెప్పినట్టు జీవించడానికి ఒక తీర్మానం, దేవుడు చెప్పినట్టు జీవించడానికి ఒక ప్రయత్నం, దేవుడు చెప్పినట్టు జీవించడానికి ఒక ముందడుగు వేస్తే దేవుడు సంతోషిస్తాడు. మన భక్తికి అర్థం, మరి మన జీవితానికి అర్థం అప్పుడు మరి ఆ విధంగా మరి ఈరోజు మన ముందున్నటువంటి పాత్రలో పాల్పొంపులు పొందే ముందు ఒక చిన్న తీర్మానం, ఒక 5 సెకండ్స్ దేవునితో ఒక మాట చెప్పండి. మీ అంతరంగంలోనే నేను ప్రార్థించడానికి మోకరించినప్పుడు ఒక్క మాట, ప్రభువా నేను క్రొత్త నిబంధన ప్రకారం బ్రతకడానికి ప్రయత్నం చేస్తాను, మీ ఆజ్ఞలు పాటిస్తానికి నేను తీర్మానం చేసుకున్నాను, మిమ్మల్ని ప్రేమించడానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఎస్ ప్రభు, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఎస్ ప్రభు, నేను మీ ఆజ్ఞలు పాటిస్తాను. ఎస్ ప్రభు, నేను మీతో కలిసి ఉంటాను. ఎస్ ప్రభు, మీరు నాతో కూడా బ్రతకండి, మీరు నాతో కూడా ఉండండి.
అని ఒక్క మాట ప్రార్థన చేయండి, మీకు పాత్ర ఇస్తారు. మరి ఆ విధంగా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక.